నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రాజకీయాల్లో నేతలు భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ విలువలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేసిన నేతలు ఇప్పుడు బజారు భాష వాడుతూ చర్చనీయాంశంగా మారుతున్నారు. యథేచ్ఛగా బూతులు మాట్లాడటంతో పాటు ఏకంగా మహిళల్ని కించపరుస్తూ బరితెగించేస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి నుంచి సీఎం వరకు ఎక్కడ చూసినా మహిళల్ని కించపరిచే మాటలే వినిపిస్తున్నాయి. చట్టసభల్లో సెక్స్ ప్రస్తావన తేవటం, బహిరంగ సభల్లో ఓ మహిళా నేత లోదుస్తుల గురించి కామెంట్ చేయటాన్ని కూడా నేతలు సమర్థించుకుంటున్నారు. అంటే అసలు వాళ్ల మైండ్ సెట్ ఏంటి అనేది $1,000,000 ప్రశ్న. మనది పురుషాధిక్య సమాజం, కానీ క్రమంగా మహిళలు ఆకాశంలో సగంగా ఎదుగుతున్నారని, మార్పు వస్తోందని సర్వేలు చెబుతున్నాయి. కానీ సమాజం ఎంత మారినా తమ బుద్ధి మారటం లేదని నేతలు రుజువు చేసుకుంటున్నారు. మహిళలపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అవమానిస్తున్నారు. ఎన్నికలొస్తే చాలు మహిళా ఓటర్లను నెత్తిన పెట్టుకునే నేతలకు నిజంగా మహిళల అభ్యుదయంపై అంత చిత్తశుద్ధి ఉందా అనే ప్రశ్న ఎప్పుడూ లైవ్లోనే ఉంటుంది. ఎందుకంటే మహిళలను ఓట్ల కోసం ఐస్ చేయటమే కానీ నిజంగా వారు అభివృద్ధి చెందాలని ఎంతమంది నేతలు కోరుకుంటారనేది అంతుచిక్కని ప్రశ్న. మన నేతల్లో చాలామందికి ఇంకా పురుషాధిక్య భావజాలం పోవటం లేదు. మహిళలంటే ఆటబొమ్మలు, కేవలం అందుకోసం మాత్రమే ఉన్నారనే మూస ఆలోచనతోనే మాట్లాడుతున్నారు. మహిళలు కూడా పురుషులతో సమానంగా కాదు అంతకు మించి పురోగతి సాధిస్తున్నా కళ్ళుండి చూడలేకపోతున్నారు. అవకాశం ఉన్నా లేకపోయినా, సందర్భం అయినా కాకపోయినా పని కట్టుకుని మరీ మహిళల ప్రస్తావన తెచ్చి వారి పరువు తీసేలా పబ్లిక్గా మాట్లాడేస్తున్నారు. ఒకవైపు మహిళల హక్కుల్ని పరిరక్షిస్తామని చెబుతూ స్వయంగా నేతలే మహిళల్ని ఎలా తిట్టొచ్చో ఉదాహరణలు చూపిస్తున్నారు. పోకిరీలు, రోడ్ సైడ్ రోమియోలు కూడా వాడనంత అసహ్యకర భాష వాడుతూ మహిళల్ని సిగ్గుతో కుచించుకుపోయేలా చేస్తున్నారు. దేశంలోని ఓటర్లలో సగానికి పైగా మహిళలే, కానీ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం అంతగా లేదు. దీనికోసం ఏళ్ల తరబడి మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటాలు జరిగాయి. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితమే పార్లమెంటు మహిళా రిజర్వేషన్ల బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. గతంలో మహిళా బిల్లు పెట్టినప్పుడు అరిచి గీపెట్టిన పార్టీలు కూడా ఇప్పుడు సైలెంట్గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజంగా పార్టీలన్నీ ఇంతగా మారిపోయాయా అనే డౌట్ వచ్చింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతివ్వాల్సి వచ్చిందని తర్వాత తేలిన విషయం. మహిళా బిల్లు పాస్ అవ్వకముందు, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో నేతలు చేసిన వ్యాఖ్యలు చూస్తే వారికి మహిళలపై ఏ పాటి గౌరవం ఉందో ఇట్టే తేలిపోతుంది. మహిళల పేరుతో స్కీములు పెడతారు. ప్రచారానికి వెళ్తే మహిళలే హారతి పట్టాలి, తిలకాలు దిద్దాలి, గెలవటానికి మహిళల ఓట్లు కూడా కావాలి. కానీ మహిళలకు కాసింత గౌరవం ఇవ్వటానికి మాత్రం నేతలకు మనసు రావటం లేదు. గౌరవం ఇచ్చే సంగతి తర్వాత ముందు పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. మహిళా నేతలపై కూడా సెక్సిస్ట్ రిమార్క్స్ చేస్తూ వారి నోరు మూయించే ప్రయత్నం చేయటం దిగజారుడుతనానికి పరాకాష్ట. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల్ని చర్చించే నిండు సభను తమ వ్యాఖ్యలతో, చర్యలతో అగౌరవపరుస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అసభ్యకరమైన వీడియోలు చూస్తూ దొరికిపోయిన నేతలు ఉన్నారు. అంతేనా, శాసనసభలో మహిళల్ని ఉద్దేశించి నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేయటం పరిపాటిగా సాగిపోతోంది. మహిళా సాధికారత అంటూనే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సరికొత్త వివాదానికి తెరలేపారు. జనాభా నియంత్రించే విషయంలో మహిళకు విద్య ప్రాముఖ్యతను చెప్పే క్రమంలో ఆయన టంగ్ స్లిప్ అయింది. దీంతో రచ్చ మొదలైంది. జనాభా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై బీహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ విషయంలో చదువుకున్న మహిళలు కీలక పాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా లైంగిక చర్యను వివరిస్తూ, ఆ సమయంలో మహిళలు చేయాల్సిన పనులను సూచిస్తూ ఆయన పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న మహిళలు గర్భం దాల్చకుండా తమ భర్తను అడ్డుకుంటారని ఆయన చెప్పారు. మహిళల్ని అవమానిస్తూ బీహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. నితీష్ తీరును విపక్షాలు దుయ్యబట్టాయి. పవిత్రమైన అసెంబ్లీలో సి గ్రేడ్ సినిమాల భాషను ఉపయోగించారని మండిపడ్డాయి. అసెంబ్లీ పరువు తీశారని, ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారని విరుచుకుపడ్డాయి. విపక్ష పార్టీలే కాకుండా పౌర సంఘాలు, మహిళా సంఘాలు కూడా నితీష్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నితీష్ కుమార్ స్త్రీద్వేషి అని, పితృస్వామ్య ప్రతీకని, అసెంబ్లీలో మహిళల గురించి అత్యంత అసహ్యంగా మాట్లాడారని బీజేపీ మండిపడింది. వెంటనే నితీష్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటం, విపక్షాలు అసెంబ్లీ గేటు ముందే బైఠాయించి నిరసన తెలపటంతో నితీష్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మహిళల్ని అవమానించటం తన ఉద్దేశం కాదని, ఎవరినైనా బాధించి ఉంటే తనను క్షమించాలని ఆయన కోరారు. కానీ నితీష్ ఇలా మహిళల్ని అవమానించే వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి.
గతంలోనూ ఏకంగా మహిళా ప్రజాప్రతినిధిపైనే నోరు పారేసుకున్నారు. కొన్నాళ్ల క్రితం మిత్రపక్షమైన బీజేపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే కటోరియా నిక్కీ హెంబ్రోమ్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు నితీష్. ఎన్డీఏ సమావేశంలో మద్య నిషేధంపై చర్చ జరగ్గా బీహార్లో మహువా పానీయం తయారీలో ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యామ్నాయం చూపాలని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ కోరారు. ఆమె మాటలు పూర్తి కాకముందే సీఎం నితీష్ జోక్యం చేసుకుంటూ అబ్బో నువ్వు చాలా అందగత్తెవేలే అని అనటంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. మహిళా ఎమ్మెల్యేను మాట్లాడనివ్వకపోగా సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేయటంతో నిక్కీ అవమానంగా ఫీలయ్యారు. మహిళను కించపర్చేలా సీఎం వ్యాఖ్యలు చేశారని నిక్కీ ఆరోపించారు. రాజకీయ నాయకులే కాదు, గతంలో యోగా గురు బాబా రామ్దేవ్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. థానేలో ఏర్పాటు చేసిన యోగా క్యాంపులో మాట్లాడిన బాబా రామ్దేవ్ మహిళల వస్త్రధారణపై సరదా వ్యాఖ్యలు చేయాలని భావించి అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. మహిళలు చీరలో, సల్వార్ సూట్స్లో చూడచక్కగా ఉంటారని, ఏం ధరించకపోయినా కూడా బాగుంటారని బాబా రామ్దేవ్ చేసిన వ్యాఖ్యపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. యోగాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రామ్దేవ్ బాబా కూడా ఇలాంటి మైండ్ సెట్తో ఉండటం సమాజాన్ని షాక్కు గురిచేసింది. అసలు యోగా క్యాంపులో మహిళల దుస్తులు, ఏ దుస్తులు వేసుకుంటే బాగుంటారో చెప్పటం అనవసరం. కానీ ఆయన అనవసర అంశాన్ని ప్రస్తావించడమే కాదు, అనుచితంగా మాట్లాడి అసలు రంగు బయటపెట్టుకున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. పొద్దున లేస్తే నారీశక్తి గురించి మాట్లాడతాం, మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారని మన డబ్బా మనమే కొట్టుకుంటాం. మార్స్ మిషన్లో మహిళల శక్తి గురించి గొప్పగా చెప్పుకున్నాం. కానీ సభ్య సమాజంలో నిజంగా మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామా అంటే అవును అని గట్టిగా చెప్పలేని దుస్థితిలో ఉన్నామంటే దానికి కారణం కొందరు నేతలే. అలవోకగా నోరు జారటం, నిస్సిగ్గుగా సమర్థించుకోవటం అలవాటైపోయింది. మహిళల ప్రస్తావన రాగానే అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటే వారిని చులకనగా చూస్తున్నట్టే. అంటే సమాజం ఎంత మారినా మేమింతే, మా మాటింతే అని తేల్చేసినట్టే. మరి ఇలాంటి సంస్కారం లేని నేతలు మహిళలకు ఏం ఉద్ధరిస్తారనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. అసలు వీరు నిజంగా మహిళల మేలు కోసం పనిచేస్తున్నారా, అవమానించటానికి కొత్త దారులు వెతుకుతున్నారా అనేది తేలాల్సి ఉంది. దేశ రాజకీయాల్లో మహిళల్ని కించపరుస్తూ నేతలు మాట్లాడటం కొత్త కాదు. గతంలోనూ చాలామంది నేతలు మహిళలపై నోరు జారారు. కొందరు సినీ నటులు కూడా మహిళలపై సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ గతంలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ములాయం తనదైన శైలిలో కొత్త భాష్యం చెప్పారు. ఒక మహిళను 4 వ్యక్తులు ఎలా రేప్ చేస్తారు, అదంతా బూటకమంటూ వ్యాఖ్యానించారు. కుటుంబంలోని ఓ వ్యక్తి అత్యాచారం చేస్తే దాన్ని మిగిలిన పురుషులకు ఆపాదిస్తున్నారని ములాయం పేర్కొన్నారు. అసలు 4 వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారం చేయటం అసాధ్యమంటూ తన మాటల్ని మరింత సమర్థించుకున్నారు. ఇలాంటి కేసులు తాను చాలా చూశానని, ఇక ఓ వ్యక్తి అత్యాచారం చేస్తే అతని సోదరులను కేసులో ఇరికిస్తున్నారు తప్ప అసలు గ్యాంగ్ రేపులు లేవన్నట్టుగా ములాయం చెప్పుకొచ్చారు. మహిళలు అత్యాచారాలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం ములాయంకు అలవాటే. ఏదో మగపిల్లలు సరదా పడతారు, తప్పు చేస్తారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ చేస్తే ఉరితీస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ములాయం వ్యాఖ్యలపై పలు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్పీ సీనియర్ నేత ఆజం ఖాన్ కూడా అలవోకగా మహిళల్ని అవమానిస్తూ ఉంటారు. ప్రత్యర్థి జయప్రదను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు విన్న మహిళలంతా సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి. ఏకంగా బహిరంగ సభలోనే దారుణమైన వ్యాఖ్యలు చేశారు. జయప్రద నిజస్వరూపం తెలుసుకునేందుకు జనానికి 17 ఏళ్లు పట్టిందని, కానీ జయప్రద ఖాకీ రంగు లోదుస్తులు వేసుకుందనే విషయాన్ని 17 రోజుల కిందట గ్రహించానని ఆజం ఖాన్ చెప్పుకొచ్చారు. తాను బీజేపీకి ఐటం గర్ల్గా మారానంటూ మరోసారి మహిళల్ని కించపరిచారు. బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తన అసెంబ్లీ నియోజకవర్గం దతియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అలనాటి నటి హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లోకెక్కారు. పోల్ ర్యాలీ సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను ఎత్తిచూపిన మిశ్రా దాతియాలో తాను చాలా అభివృద్ధి చేశానని చెప్పారు. హేమమాలిని ఇక్కడ నృత్యం చేసేలా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అన్నారు. గతంలో సీనియర్ నటి ఖుష్బూపై డీఎంకే నేత సైదే సాదిక్ తీవ్ర అభ్యంతరకర అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఖుష్బూను టార్గెట్ చేస్తూ వేశ్యగా అనటంపై అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఎమ్మెల్యేగా ఉన్న టాలీవుడ్ హీరో బాలకృష్ణ కూడా ఎక్కని ఎత్తుల్లేవు, చూడని లోతుల్లేవు అంటూ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. మహిళల్ని అవమానించటంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు, ఆ నేత ఈ నేత అనే భేదం లేదు. అందరూ అదే పద్ధతిలో ఉంటున్నారు. మహిళల్ని నోరు మూయిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అభ్యంతరకరంగా మాట్లాడితే ఇక ఎదురుదాడి చేయరనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. చాలాసార్లు విమర్శలకు సమాధానం చెప్పలేక ఇలా దిగజారుతున్నారు. నోటికొచ్చిన మాటలు మాట్లాడి మహిళల పరువు తీస్తున్నారు. అప్పుడెప్పుడో కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా జయలలిత చీరలాగారు.
కానీ ఇప్పుడు నేతలు బహిరంగంగానే మహిళలందరికీ గంపగుత్తగా వస్త్రాపహరణం జరిగే మాటలు మాట్లాడుతున్నారు. రేపుల్ని ప్రోత్సహించే నేతలు రేపిస్టుల్ని కట్టడి చేస్తామంటే ఎలా నమ్మాలో అర్థం కాని దుస్థితి. ఒకవైపు మహిళల శరీరాలు అందుకోసమే అన్నట్టుగా చట్టసభల్లోనే మాట్లాడుతూ అదే సభల్లో మహిళల్ని ఉద్ధరించే చట్టాలు తెస్తామంటే నమ్మాలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. రోజురోజుకీ రాజకీయ నాయకుల భాష అంతకంతకు దిగజారిపోతోంది. ఇంకా ఎంత కింద స్థాయికి వెళ్తారో కూడా అర్థం కాని పరిస్థితి. ఎప్పటికప్పుడు నేతల భాష వింటుంటే ఇప్పటికంటే కొద్ది రోజుల క్రితమే బాగా మాట్లాడారని మనకు మనమే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయాల్లో విలువలు అంతరించి చాలా కాలమైంది. ఇప్పుడు భాష కూడా అంతరించిపోయిందని నేతల మాటలు చూస్తే తెలుస్తోంది. మహిళల విషయంలో నేతల భాష బజారు భాష కంటే అన్యాయం. లింగ వివక్షను అధిగమించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటే సాక్షాత్తు నేతలే ఆ లింగ వివక్షను గుర్తు చేసేలా బరితెగించి మాట్లాడటం సిగ్గుపడాల్సిన విషయం. वो इंडी अलायंस के नेता ने विधानसभा के अंदर जिस सभा में माताएं बहनें भी मौजूद थी, कोई कल्पना नहीं कर सकता है ऐसी भाषा में बद्दी बातें की. कोई शर्म नहीं है उनको. इतना ही नहीं, इंडी अलायंस का एक भी नेता माताओं बहनों के इतने भयंकर अपमान के खिलाफ एक शब्द बोलने के लिए तैयार नहीं हुआ. సమాజంలో ఒక వ్యక్తి ఓ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లు సమాజానికి, రాష్ట్రానికి బాధ్యత వహిస్తారు. ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఒకప్పుడు అలాగే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఒకరిని మించి మరొకరు మాటల్లో దిగజారుతున్నారు. మహిళల్ని దేవతల్లా కొలిచే దేశంలో వారిని మార్కెట్లో వస్తువులుగా చూస్తున్నారు. అలాంటి భాషే మాట్లాడుతున్నారు. ఇలాంటి నేతల్లా మనం ఎన్నుకుందని ప్రజలే తలకొట్టుకోవాల్సిన పరిస్థితి. మహిళలపై నేతల వ్యాఖ్యలు చూస్తుంటే వీరికంటే రోమియోలు, ఆకతాయిలు చాలా నయం అనేలా ఉంది పరిస్థితి. ఇలాంటి నేతలు మహిళా సమస్యల్ని ఏం సీరియస్గా తీసుకుంటారు? వారికి ఏం రక్షణ కల్పిస్తారు అనేది అంతుచిక్కని విషయం. నేతల ఆలోచనా తీరు ఇలా ఉండబట్టే మహిళల్ని వేధిస్తున్నా, రేప్ చేసిన కేసుల్లో నిందితులకు సరైన శిక్ష పట్టంలేదు. నిర్భయ కేసులో దోషులకు శిక్ష పడటానికి ఏళ్లు పట్టిందంటే దానికి కారణం ఇలాంటి మైండ్ సెట్ ఉన్న నేతలే. రేప్ అనే దాన్ని ఎంతమంది నేతలు సీరియస్ నేరంగా చూస్తున్నారని పోల్ పెడితే చాలా దారుణమైన ఫలితాలు వస్తాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఒక నేత రేప్ అనేది యువకుల సరదా, దానికే జైల్లో వేస్తారా అంటారు. అదే నేత గ్యాంగ్ రేప్ ఓ బూటకమని దబాయిస్తారు. మరో బాబా రేప్ విషయంలో స్త్రీ పురుషులిద్దరికీ బాధ్యత ఉందని, స్త్రీ సహకరిస్తేనే రేప్ జరుగుతుందని విపరీత భాష్యం చెబుతారు. ఇక్కడ రాజకీయం, ఆధ్యాత్మికం, సినిమా రంగం ఏదైనా కొందరు బాధ్యతగల పెద్ద మనుషుల బుద్ధి మాత్రం ఇలాగే అఘోరిస్తోంది. అదేమంటే సమాజంలో ఉన్న వాస్తవాలే చెబుతున్నామంటూ నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. ఇలాంటి వారికి మొదట ఉప్పు పాతరేస్తే కాని సమాజంలో మార్పు రాదేమో అనే అభిప్రాయాలు వస్తున్నాయి. పదవిని బట్టి భాష ఉండాలి. సభ్య సమాజంలో సంస్కారవంతంగా ఉండాలి. పొరపాటున నోరు జారినా వెంటనే దిద్దుకోవాలి. అంతేకాని ఏం మాట్లాడినా అది రైటే అని సమర్థించుకోవటం, మహిళల్ని అవమానించి కూడా అలా అనలేదని నాలుక మడతేయటం లీడర్లకు బాగా అలవాటైపోయింది. ఏం మాట్లాడినా జనం త్వరగా మర్చిపోతారులే అనే నమ్మకంతో దిగజారిపోతున్నారు. మహిళల విషయంలో నేతలు మాట్లాడే భాషకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మహిళల గురించి సమాజం ఆలోచన ధోరణిలో మార్పు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. దశాబ్దాల తరబడి కష్టపడి లింగ వివక్షను తగ్గించడానికి చేసిన పనులన్నీ మట్టి కొట్టుకుపోయే అవకాశం లేకపోలేదు. రాజకీయ పార్టీలు సమాజానికి బాధ్యత వహించాలి. అధినేతలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అగ్రనేతలు కూడా టంగ్ స్లిప్ అవుతున్నారు. మహిళల్ని చిన్నచూపు చూస్తున్నారు. ఇలాంటి నేతలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారుతోంది. అధిష్టానంలో ఉండే నేతల నోటికే హద్దు లేకపోతే ఇక చోటామోటా నేతల సంగతి చెప్పనక్కర్లేదు. మహిళల్ని టీస్ చేయటం కామన్ అని ఇప్పటికే చాలా సినిమాల్లో చూపిస్తున్నారు. ఇవి చాలమన్నట్టు కొత్తగా నేతలు కూడా మొదలుపెట్టారు. మహిళల ప్రస్తావన వస్తే ఏమైనా మాట్లాడొచ్చు. వాళ్ల శరీరం, దుస్తులు, సెక్స్ ఇలా ఏ విషయమైనా సిగ్గు లేకుండా ప్రస్తావించొచ్చు. ఏమాత్రం మొహమాట పడక్కర్లేదు. మహిళల్ని అవమానించటం పురుషుల జన్మ హక్కు అన్న రీతిలో చెలరేగిపోవచ్చు. రాజకీయాలు ఇలాగే ఉన్నాయి. నేతలు కూడా అలాగే ఉంటున్నారు. పైకి నీతులు చెప్పే నేతల అసలు రంగు ఇదేనా అని జనం కూడా నోరెళ్లబెడుతున్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన వారు కూడా నేతల మాటలు చూసి మేం కూడా ఈ రేంజ్లో అనలేదే అని ఆశ్చర్యపోతున్నారు. ఆకతాయిలు కామెంట్ చేస్తే కఠిన చట్టాల పేరుతో శిక్షలు ఉన్నాయి.
మరి పబ్లిక్గా బరితెగిస్తున్న నేతలకు సదరు చట్టాలు వర్తించవా? ఒక మహిళను వేధిస్తేనే తీవ్ర నేరమైతే మొత్తం హోల్సేల్గా మహిళలందరినీ అవమానిస్తున్న నేతలకు ఎంత పెద్ద శిక్ష వేయాలి? దీనికోసం ప్రత్యేకంగా ఐపీసీ రాయాలా? ఏమో, నేతల నోటి దురద చూస్తుంటే వీరికోసం కొత్త చట్టాలు చేయాల్సి వచ్చే రోజులు కూడా వస్తాయేమో అన్న అనుమానం కలుగుతోంది. ఉచితానుచితాలు మర్చిపోయారు, సిద్ధాంతాలు గాలికొదిలేశారు. మహిళల్ని అవమానించటమే రాజకీయం అనుకుంటున్నారు నేతలు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు అదే ప్రజల పరువు తీస్తున్నారు. సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయాలు అదే సమాజం అసహ్యించుకునే స్థితికి చేరాయి. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు, ఆ నేత ఈ నేత అనే భేదాల్లేవు. అందరూ ఆ తాను ముక్కలే. మహిళల్ని ఎలా గౌరవించాలో చెప్పాల్సిన నేతలు వారే స్వయంగా నోరు జారుతున్నారు. రాజకీయంలో చర్చోపచర్చలు ఉండాల్సిందే, వాదోపవాదాలు జరగాల్సిందే. అంతేకాని మహిళల ప్రస్తావన తెచ్చి మరీ పనిగట్టుకుని అవమానించాల్సిన పనిలేదు. రాజకీయాలంటే గౌరవప్రదమైన ప్రొఫెషన్ అని సమాజానికి చాటాల్సిన బాధ్యత నేతలదే. అలాంటి నేతలే మహిళలపై నోటుకొచ్చిన కామెంట్స్ చేస్తే అంతకంటే దివాలా కోరుతనం మరొకటి ఉండదు. వ్యక్తిని శక్తిగా మార్చే సత్తా రాజకీయానికి ఉంది. లక్షలాది మంది ప్రజల్ని కదిలించే సత్తా రాజకీయానికి ఉంది. వ్యవస్థను సమూలంగా మార్చే అవకాశం రాజకీయాల్లో ఉన్నవారికి మాత్రమే ఉంది. నేతలు ప్రజల్లో నుంచి వస్తారనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కూడా అత్యున్నతమైన అధికారాలు ఇచ్చింది. ఇదంతా రాజకీయం అత్యంత బాధ్యతగా చేయాలనే సందేశమిచ్చినట్టే. కానీ మన నేతలు మాత్రం మన రాజ్యాంగాన్నే కాదు, తమను ఎన్నుకున్న ప్రజల్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. ఎంతసేపు పదవి కోసం పాకులాటే తప్ప మహిళా ఓటర్లపై ఓట్ల కోసం ప్రేమ కురిపించటమే కాని మనసులో వారంటే ఇసుమంతైనా గౌరవం లేదని అప్పుడప్పుడు నోరుజారి బయటపెట్టుకుంటున్నారు. సమాజానికి దారి చూపేవాడు నాయకుడు, అంధకారంలో ఉన్న సమాజాన్ని మేలుకొల్పేవాడు నాయకుడు, చీకట్లో మగ్గిపోతున్న ప్రజలకు వెలుగు చూపేవాడు నాయకుడు. ఇలా నాయకుడు అనే పదానికి ఎన్నో ఉదాత్తమైన నిర్వచనాలు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో నాయకుడంటే అర్థాలే వేరు. మహిళలపై నోరేసుకుని పడిపోయేవాడే నేత అని కొత్త అర్థాలు చెప్పుకోవాల్సిన దుస్థితి. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, సీఎం పదవి ఏదైనా అనవసరం, అందరూ మహిళల్ని అవమానించేవారే. ఎవరికి వారు మహిళల ప్రస్తావన తెచ్చి మరీ పనిగట్టుకుని అవమానిస్తున్నారు. ఒకప్పుడు కేవలం సిద్ధాంతాల ప్రాతిపదికనే రాజకీయాలు నడిచేవి. తరచుగా అఖిలపక్ష సమావేశాలు జరిగేవి. కానీ ఇప్పుడు రాజకీయాలు కలుషితమైపోయాయి. నేతల స్థాయి కూడా బాగా దిగజారిపోయింది. ఇలాంటి నేతల నుంచి మహిళల విషయంలో అలాంటి భాష కాకుండా మరో భాష ఎలా ఆశిస్తారని ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి నోరు జారితే పొరపాటు అనుకోవచ్చు, పదే పదే జరిగితే క్షమించరాని తప్పు అనొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా మహిళల్ని అవమానించటమే పనిగా పెట్టుకుంటే దాన్ని పతనమనాలో దిగజారుడుతనం అనాలో తెలియని పరిస్థితి. అసలు మహిళల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి అనే కనీస స్పృహ ఉన్న నేతలే అరుదైపోతున్నారు. మహిళలే కాదు, ఏమన్నా పర్లేదు అనే ధోరణే ఈ వ్యాఖ్యలకు ప్రధాన కారణం. మహిళలపై ఓ సీఎం చేసిన వ్యాఖ్యలు వింటే మహిళలంటే సెక్స్ కోసమే ఉన్నారా అనే అనుమానాలు సహజంగానే వస్తాయి. లోదుస్తుల గురించి మాట్లాడే మరో నేత మాటలు వింటే ఆయనకు ఆ సంగతి ఎలా తెలిసింది అనే కుతూహలం కలిగితే అది ఆయన తప్పు కాదు. ఇలాంటి నేతల ప్రసంగాలు విని యువత పెడదోవ పడితే ఎవరిది బాధ్యత అనేది $1 మిలియన్ ప్రశ్న. ఒక నేత మహిళల్ని కించపరచగానే సమాజం నుంచి బలమైన రియాక్షన్ వస్తే మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయటానికి మరో నేత భయపడతారు. కానీ అప్పటికప్పుడు సీరియస్గా వస్తున్న ప్రతిస్పందనలు కొద్ది రోజులకే చప్పబడుతున్నాయి. దీంతో కొన్నాళ్లకే మరో నేత యథేచ్ఛగా నోటికి పని చెప్పగలుగుతున్నారు. నేతలు మహిళల గురించి ఏమైనా మాట్లాడొచ్చు, ఎంతైనా అవమానించవచ్చు. కనీసం సదరు నేతల పార్టీల్లో ఉన్న మహిళా నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యల్ని సరిగ్గా ఖండించటం లేదు. ఇలాంటి విషయాల్లో కూడా రాజకీయ లబ్ధి చూసుకోవటం నేతల్ని బరితెగించేలా చేస్తోంది. పైగా ప్రత్యర్థులు అంతకంటే దారుణమైన భాష వాడారని పాత వీడియోలు ప్లే చేయటం చూస్తే ఇది రెగ్యులర్గా జరిగే వ్యవహారమేనేమో అని నేటి తరం అనుకునే ప్రమాదం చాలా ఉంది. ఇప్పటికే సమాజాన్ని చాలా రకాలుగా భ్రష్టు పట్టిస్తున్న నేతలు కొత్తగా తగ్గిన లింగ వివక్ష మహమ్మారిని కూడా మళ్లీ రేపటానికి సాయశక్తులా ప్రయత్నించడం దేశ భవిష్యత్తుకే ప్రమాదకరం. అమృతకాలంలో ఇలాంటి పెడపోకడలు దేశాన్ని మళ్లీ వెనక్కి తీసుకువెళ్లే అవకాశముంది. మహిళల్ని అవమానించే నేతలకు ఇప్పటికైనా గట్టిగా బుద్ధి చెప్పకపోతే ఎన్నేళ్లైనా ఇదే ధోరణి కొనసాగే ప్రమాదం లేకపోలేదు.